హాయ్ అండి. వెల్కమ్ టు ఎంపీకే ఛానల్. అటు నక్సలైట్లకి, ఇటు పోలీసులకి మధ్యలో ఉన్న కొన్ని గ్రామాలు నలిగిపోతున్న ప్రజలు. అదన్నీ ఒకప్పుడు అనుకోండి. ఇప్పుడు నక్సలైట్లు కూడా తగ్గిపోయారు. పోలీసు వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు వాళ్ళని. ఆ గ్రామ ప్రజలందరికీ పోలీసు వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఈ గ్రామం పేరు వచ్చి కునుకూరు. ఇది బోదరాల పంచాయతీ, కొయ్యూరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇది చాలా ఇంటీరియర్ అండి. కొయ్యూరు నుంచి అరౌండ్ 10 కిలోమీటర్ల పైన వస్తుంది. వీళ్ళకి సరైన రోడ్డు కూడా లేదండి. ఇంకా మట్టి రోడ్డు, కొండలు ఎక్కాలన్నా కూడా మట్టి రాళ్ళ మీద చెల్లాలి. వీళ్ళ జీవన విధానం ఏంటంటే అక్కడ పండించే పసుపు ఎక్కువ సాగు చేస్తారండి వీళ్ళు. ఈ పసుపు సాగు చేయడం ఎలాగన్నదో చూద్దామని వెళ్ళాను నేను కూడా. అందులో పసుపు తవ్విన తర్వాత తీసుకొచ్చి ఇలాంటి ఒక డబ్బాలో వేసి దాన్ని ఉడకబెడతారనమాట. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా దాన్ని ఉడకబెట్టి చేస్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి నీళ్ళు ఇబ్బంది అండి. బాగా నీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి. వీళ్ళు చేసి సాగంతా పసుపు, సోళ్ళు, రాగులు ఉంటాయి కదా, రాగి మాల్ట్, రాగులు ఇలాంటివి అనమాట. పసుపుని ఉడకబెట్టిన తర్వాత తీసి వేసిన తర్వాత ఒక్కొక్క ప్రాసెస్లో ఉంటుంది. అది చూడటానికి చాలా సింపుల్ అనిపించింది, కానీ చెయ్యాలంటే మాత్రం చాలా కష్టం అండి. అది మూత పెట్టి నీళ్ళు పోసారు కదా ఇందాక, అది మూత పెట్టేసి ఉడకబెడుతున్నారు. అది ఉడకబెడుతున్నప్పుడు అందులో నుంచి వచ్చి ఆవిరి బయటికి పోకుండా అన్నీ మూస్తారు. మరి దాన్ని మనం తట్టుకోలేం కదా, ఎన్ని ఆపినా ఆగదు. అలాగే ఇంకా వాటర్ గట్ట బయటికి పోతుంది. అయినా సరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. పూర్వం వీళ్ళు నక్సలైట్లు గట్ట ఎక్కడే ఎక్కువ ఉండేవారు అంటండి. ఈ ఊర్లోనే నక్సలైట్లతో మాట్లాడితే పోలీసులతో మాట్లాడితే నక్సలైట్లు, మధ్యలో ఈ గ్రామ ప్రజలు. ఇప్పుడు అవన్నీ లేకపోవడం, సిగ్నల్స్ రావడం, వీళ్ళకి రోడ్ సౌకర్యం ఉండడం. ఒక సైడ్ నుంచి రోడ్డు ఉంది కానీ ఇంకొక మెయిన్ రోడ్ అయితే లేదు. కొయ్యూరు మండలం నుంచి చూసారా, పసుపు ఉడుకుతుంది కదా, దాన్ని తీసి మనం అన్నం ఎలా చూస్తామో అలాగే అనమాట. దాన్ని తీసి నొక్కి చూస్తారు. అది నొక్కితే ఉడికింది అనుకుంటే కనుక పసుపు అయిపోయినట్టే. దాన్ని తీసేస్తారనమాట. చాలా వేడండి అది, మనం అయితే తట్టుకోలేము. చాలా వేడిలోనే వాళ్ళు చేస్తున్నారు. ఎంతో కష్టతరమైన జీవన విధానాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. మనలాగే చాలామంది ఉద్యోగాలు చేస్తారు కదా భార్యాభర్తలు, అలాగే అక్కడ కూడా భార్యాభర్తలు, పిల్లలు ఇలా చేసుకుంటున్నారు. ఉడుకుని పసుపుని తీసి కవర్ మీద వేసి అది కొంచెం డ్రై అయ్యి వేడి చల్లారిన తర్వాత అప్పుడు ఎండలో వేస్తారనమాట. ఆ ఎండలో వేసిన పసుపు మళ్ళీ దాన్ని తీసుకుని చేతులతో గట్ట రుద్దుతారు. ఆ రుద్దడం వల్ల ఏమవుతుందంటే దాని మీద ఉన్న వేస్ట్ తొక్క అంతా పోతుంది. మనకి పసుపు కొమ్ములు వస్తాయి చూసారు కదా, మీకు ఐడియా ఉండి ఉంటుంది. పసుపు కొమ్ములు అలా తయారవుతాయి అన్నమాట. అవి ఆ పసుపు కొమ్ముల్ని మరి అక్కడ సావుకారులు అంటారు. అక్కడ వాడుక భాషలో సావుకారులు అని అంటారు. వాళ్ళు వచ్చి కొనుక్కుని వెళ్తారు, వాళ్ళకి అమ్ముకుంటారు. కానీ భలే ముచ్చటేసిందండి భార్యాభర్తలు ఎదురు చేసుకోవడం. బాగున్నది. చూసారా, ఇది బాగా ఆరిపోయిన పసుపు. నెక్స్ట్ ఇంక దీన్ని రుద్దేసి చేతులతో రుద్ది ప్యాక్ చేసుకోవడమే. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.